ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీకు రుచికరంగా వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తారు కదండి. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు కడప నుంచి. ఓకే, పొట్లకాయ కుర్మా తయారు చేసుకునే విధానం చూపించమని అడుగుతున్నారు. సో పొట్లకాయ ఎక్కువగా వేపుడులు కానీ లేకపోతే మామూలుగా పాలు పోసి కూర కానీ ఇలాగే ఎక్కువ చేస్తుంటారు. కుర్మా మసాలా బేస్ లో చేసుకోవాలి కదా మనం. అవునండి. సో అంటే కొంచెం మసాలా టచ్ ఇచ్చినా బాగుంటుంది. అంటే ఇది కొంచెం వాటర్ వెజిటబుల్ కదా. అవును. సో వాటర్ వెజిటబుల్ మనకు ఏ ఫ్లేవర్స్ యాడ్ చేసినా అది బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా బ్లెండ్ అవుతుంది. సో చేయొచ్చండి. ఓకే, మరి పొట్లకాయ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా నూనె వేసుకోవాలండి. పొట్లకాయ ముక్కలు ఏమైనా ముందు ఉడికించి పెట్టాలా రాజుగారు, లేకపోతే లేదండి? కొంచెం పలచగానే ఉంటాయి కదా, మరి అంత సొరకాయ అంత మందంగా లేకుండా. సో తొందరగానే అయిపోతుంది. సో దీంట్లో ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. సో మనకు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. సో కాబట్టి మనకు ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. డైరెక్ట్ మగ్గిచ్చేసుకోవచ్చు. ఎస్. సో ఇది కొంచెం వేగిన తర్వాత పొట్లకాయ ముక్కలు, సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసుకుంటున్నాం. కారం, కొద్దిగా పసుపు. సో ఎలాగో వాటర్ వెజిటేబుల్ కాబట్టి మనం కొద్దిగా ఉప్పు కారం అవన్నీ వేస్తే కొంచెం దీనికి కూడా మనకి దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి తొందరగా అయిపోతాయి. మూత పెడదామా? ఓకే, సో మూత పెట్టేసుకుందాం. సో మగ్గేస్తే మనకి మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: మందారాకుల్ని కుంకుడుకాయలతో పాటు నూరేసి పేస్ట్లా చేసి దాంతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు పట్టిన మురికంతా వదిలిపోయి ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ముక్క మరీ మెత్తగా అయిపోయేదాకా ఉడికించుకున్నా మనకి అది పేస్ట్ లో అయిపోతుంది, కలిసిపోతుంది. కాబట్టి ఏదైనా వాటర్ వెజిటబుల్ మనకు ఎక్కువగా మరీ మెత్తగా అయిపోతే అది పేస్ట్ లో అయిపోతుంది. సో కొద్దిగా చూసుకొని ముక్క మెత్తబడినట్టు ఉంటే మనము వేసేసుకోవచ్చు కదా పేస్ట్లు అవి. అవునండి. ఎండు కొబ్బరి పేస్ట్. సో ఈ సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఇవన్నీ కూడా మనకి అంటే 2-3 రకాలుగానే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ వెరైటీస్కి ఎవరు ట్రై చెయ్యరు. అవునండి. కాకపోతే ఇలా మసాలాస్ అవి యాడ్ చేస్తే ఇవి కూడా బాగుంటాయేమో కదా. అవునండి. గసగసాల పేస్ట్. సో కొబ్బరి గసగసాల పేస్ట్. అవునండి. సో వేయించేసి పేస్ట్ చేశారు రాజు గారు? అవునండి. ఓకే. సో మోస్ట్లీ ఇవి ఎప్పుడు కమ్మగా చేసుకోవడానికి అందరూ కొద్దిగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కొంచెం బీరకాయ అయినా కొద్దిగా ట్రై చేస్తుంటారేమో, కానీ సొరకాయ పొట్లకాయ అయితే మోస్ట్లీ చాలా ప్లెయిన్ గా చేసేస్తూ ఉంటారు కదా.
అవునండి. కానీ కొంచెం ఇలా మసాలా టైప్ అలా ట్రై చేస్తూ ఉంటే ఆ సొరకాయ పొట్లకాయ ఈ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. డిఫరెంట్ గా కూడా ఉంటుంది. సో రెగ్యులర్ గా చేసుకున్న వాటి కొంచెం ఇలా అప్పుడప్పుడు ఇలా వేరియేషన్స్ అనేది బాగుంటుంది. సో దీనికి ఏంటంటే మనం మామూలుగా ఉల్లిపాయ టొమాటో పేస్ట్ అని యాడ్ చేయొచ్చు, లేదా నువ్వుల పౌడర్ అన్న చల్లుకోవచ్చు, అంటే లేదా పేస్ట్ లా చేసి పల్లీలదైనా కానీ. సో ఇలా మనం డిఫరెంట్ గా తీసుకోవచ్చు. ఓకేనా రాజు గారు? అయిపోయిందండి. సో ఎండింగ్ లో పెరుగు. సో మన కుర్మాన్గానే ఏదో ఒకటి ఆ పులుపు బేస్ ఉండాలి కాబట్టి మనము టొమాటో తీసుకోలేదు కాబట్టి మనం పెరుగు వేసేసుకోవచ్చు. సో కుర్మాలో కొంచెం ఆ పెరుగు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం వేరుగా వస్తుంది. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. అంటే మనం వేసిన మసాలాస్కి ఆ ఘాటు అదంతా బాగా సెట్ అవుతుంది. ఎస్ అండి. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో మనం ఇంకొద్దిగా పలుచగా కావాలి అంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా రాజు గారు? అవునండి. లేదు ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నారా? కొంచెం యాడ్ చేస్తున్నా. చాలండి. ఓకే. సో రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆపేసేసి బౌల్లోకి తీసేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర అండి. సో పొట్లకాయ కుర్మా రెడీ. ఓకే, మరి వేడివేడిగా పొట్లకాయ కుర్మా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ కుర్మా రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. మనకి ఆ కొబ్బరి గసగసాల ఫ్లేవరే దేనికైనా సెట్ అయిపోతుంది కదా. అవునండి, బాగుంది. సో పుల్లటి పెరుగు కూడా వేసుకున్నాం కదా, ఫైనల్ కూడా బాగా తెలుస్తుంది. స్పైసీగా సో ముక్క కూడా బాగా పట్టేసింది మసాలా తాలూకు మొత్తం అంత ఫ్లేవరింగ్ అంతా. టేస్టీగా ఉంది రాజు గారు. అంటే సింపుల్ గా చేసుకోవచ్చు కుర్మా. ఎస్ అండి. సో మనం ఏంటంటే ఎప్పుడు రొటీన్ గా కాకుండా కొద్దిగా ఆ వెజిటబుల్స్ తోనే ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుంటుంది. ఎస్, నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి మరి కుర్మా తయారీ విధానం. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పెసరపిండిలో నిమ్మ లేదా నారింజ తొక్కల్ని కలిపి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని ముఖానికి పట్టించి ఒక అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. ఈరోజు వంటలో పిండి వంటల్లో పొట్లకాయ కుర్మా తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్లో ఈ రోజు మనం ఒక టేస్టీ వెరైటీ చూడబోతున్నామండి. అదేంటంటే మెలన్ గ్రేప్ సర్ప్రైజ్. మరి దీని తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే అండి, మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజు గారు, మంచి పేరైతే చాలా బాగుంది, మెలన్ గ్రేప్ సర్ప్రైజ్. ఎస్ అండి. సో అంటే ఎలా, ఇది మనకి డ్రింక్ లాగానేనా? డ్రింకేనండి. ఓకే, చాలా బాగుంటుంది. అంటే ఈ రెండింటి కాంబినేషన్ లో మనకు ఆ టేస్ట్ అనేది సర్ప్రైజింగ్ గా ఉంటుందా మనకి? ఇంకొన్ని కూడా యాడ్ చేస్తాం. ఓకే, అది కూడా సర్ప్రైజ్. అది సర్ప్రైజా? ఓకే ఓకే అండి, మరి మెలన్ గ్రేప్ సర్ప్రైజ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
మెలన్ గ్రేప్ సర్ప్రైజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, తెల్ల ద్రాక్ష పళ్ళు 1 కప్పు, తేనె 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని, తరిగిన అల్లం 1/2 టీ స్పూన్. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఏంటి అంతా గ్రైండ్ చేసేసుకోవటం ఏమన్నా మనకి? ఎస్. సో మెయిన్గా అంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కొంచెం మనకు డిఫరెంట్ టేస్ట్ అనేది తీసుకొస్తాయి. సో ముందుగా పుచ్చకాయ ముక్కలు. సో ఇక్కడ మెలన్ అంటే మనము మస్క్ మెలన్ కానీ ఏదైనా వాడుకోవచ్చా రాజు గారు? అంటే ఈ కాంబినేషన్కి, లేదా వాటర్ మెలనే బాగుంటుందా? ఈ గ్రేప్తో తీసుకుంటున్నాం కాబట్టి వాటర్ మెలన్ అయితే బాగుంటుంది. ఓకే. సో మస్క్ మెలన్ తీసుకుంటే కొంచెం అంటే సి విటమిన్ బేస్డ్ ఆరెంజ్ కానీ బత్తాయి కానీ అలా ఉంటే బాగుంటుంది. ఓ, సో ఏవైనా పులుపు కాంబినేషన్, కాకపోతే ఒక్కొక్క దానికి మనం డిఫరెంట్ ఫ్రూట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎస్. ఓకే ఓకే, కొద్దిగా పట్టేసిద్దాం. సో దీంట్లోనే గ్రేప్స్ అండి. ఓకే. సో మనకి సీడ్లెస్ తీసుకుంటే బెటర్ ఏమో కదా? అవునండి. అలాగే అల్లం ముక్కలు, చిన్న కట్ చేసిన అల్లం ముక్కలు. ఓకే. సో ఇవి కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. అవ్వాలా రాజు గారు? కొద్దిగా అండి. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పాదాలని ఎక్కువసేపు షూస్లో, సాక్స్లో ఉంచడం వల్ల, వాటికి సూర్యరశ్మి తగలకపోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరగదు. కాబట్టి అప్పుడప్పుడు పాదాలకి గాలి తగలనిస్తూ, సూర్యరశ్మికి తగలనిస్తూ ఉన్నట్లయితే పాదాలకి రక్త ప్రసరణ జరిగి అవి అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి, రెడీ. బౌల్ ఇస్తారా? సో ప్లెయిన్ గా మనం మెలన్ జ్యూస్ చేసుకున్నా కొంచెం జింజర్ వేసుకుంటే ఓకే, టేస్ట్ బాగుంటుందా? సో దీంట్లో కొబ్బరి పాలు. ఓ, కొబ్బరి పాలు బాగుంటుందా రాజు గారు? దీంట్లో చాలా బాగుంటుంది. అంటే ఎలా, కొంచెం చిక్కవి తీసుకోవాలా లేకపోతే కొద్దిగా పలుచగా అయినా పర్వాలేదా? ఏవైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. కొంచెం కొబ్బరి టేస్ట్ అనేది కూడా యాడ్ అయితే బాగుంటుంది. ఫస్ట్ స్టేజ్ లో మిల్క్ అయితే మనకు బెటర్ ఏమో. బెటర్ గా ఉంటుంది. ఓకే. అలాగే తేనె. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఇది మనకు కొంచెం థిక్ గా అలా ఏం లేదు కదా, బాగానే వాటరీగానే ఉంది. వాటరీగానే ఉంటుంది. సో వాటర్ మెలన్ లో మొత్తం టోటల్ గా మనకు అంతా వాటరీగానే, ప్యూర్ వాటర్. గ్రేప్ కూడా యాక్చువల్ గా మనకి వాటరే వస్తుంది. ఎస్. నైస్. ఓకే, సో ఇప్పుడు గ్లాసెస్ లోకి తీసేసుకుందాం. ఓకే. ఇంకా దీనికి మనం అంటే అడిషనల్ పులుపు ఏమి యాడ్ చేసుకోకర్లేదేమో కదా రాజు గారు? అంటే లెమన్ జ్యూస్ లాంటిది అలాగా గ్రేప్ లో ఉంటుంది కదండి మనకి. యా. సో కాబట్టి ఇక్కడ ఏం అక్కర్లేదు. అంటే
అంటే జింజర్ వేసుకుంటే బేసిక్ గా ఘాటుకి మనకి ఎప్పుడైనా కొద్దిగా లెమన్ ఇది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఎస్. సో ఇక్కడ మనం ఒకటి గ్రేప్ ఉంది కాబట్టి సో లెమన్ అంతగా అవసరం ఉండదు. కొంచెం కావాలి ఆ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అదే బానే ఉంటుందా? బానే ఉంటుంది. ఓకే. సో కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఐస్ క్యూబ్స్. సో కొద్దిగా పుదీనా అండి. ఓకే. నైస్. రెడీ. వావ్. ఓకే, సో టేస్ట్ ఎలా ఉంటుందో మనం తర్వాత చూద్దాము. సో ఇప్పుడు కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? కార్వింగ్ కూడా వాటర్ మెలన్ పైన తీసుకుంటాం. వాటర్ మెలన్. ఓకే. స్కిన్ పైన స్వాట్ ఫిష్ చేస్తాం. ఓకే. ఓకే. టైల్ మొత్తం బాడీ అంతా గీసేస్తున్నారు. అవునండి. సో ఇక్కడ ఇక్కడ ఒకటి బ్యాక్ కొంచెం పైనుంచి కింద వరకు ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు సైడ్ లోంచి ఉన్న స్కిన్ తీసేస్తాం మనకు. అదైతే డ్రా చేసుకున్నాము ఎలివేట్ అవుతుంది. సో ఈ వాటర్ మెలన్ మీద ముందు మనం ఏదైనా కొంచెం స్కెచ్తో కానీ అలా డ్రా చేసేసుకుంటే ఈజీగా ఈజీగా అంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా. యా. కాకపోతే స్కిన్ మీద డిజైన్ చేసుకోవడానికి మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. అవునండి. లేదనుకుంటే ఏదైనా పేపర్ పైన ముందుగా మనం డ్రా చేసుకొని దీనిపైన పెట్టేసి, అంటే మామూలుగా స్టెన్సిల్ యూజ్ చేస్తాం కదా, సో అలా అయినా పెట్టేసి మనం గీసేసి కావాల్సిన డ్రా చేసి డిజైన్ ఓకే. కానీ అంటే కట్ చేసుకోవడానికి కూడా ఇది కొంచెం హార్డ్ గా ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ చెయ్యి అనేది కొద్దిగా దాని మీద కూడా ఈజీగా మూవ్ అవుతుంది. ఓకే. ఓకే. సో గ్రూవర్డ్ తో కొంచెం డీటెయిలింగ్ ఇస్తున్నాను. సో ఇక్కడ హెడ్ కూడా అంటే డిఫరెన్స్ చూపిస్తాను, సపరేషన్ అని చూపిస్తున్నాను. సో రౌండ్గా వేసేసుకొని సైడ్లోంచి తీసేసేయాలండి. సో మొత్తం మన డిజైన్ అంతా గ్రీన్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది అప్పుడు. ఎస్. ఓకే. నైస్ రాజు గారు. ఓకే.
ఓకే, సో మరి కార్వింగ్ రెడీ, అలాగే మన సమ్మర్ స్పెషల్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు మెలన్ గ్రేప్ సర్ప్రైజ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెలన్ గ్రేప్ సర్ప్రైజ్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పుచ్చకాయ ముక్కలు, ద్రాక్ష పళ్ళు, తరిగిన అల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కొబ్బరి పాలు, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెలన్ గ్రేప్ సర్ప్రైజ్ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం మహారాజు గారు. ఓకే అండి. అక్కడ వాటర్ మెలన్ టేస్ట్ లేదు, గ్రేప్ అంటే మిక్స్డ్ గా నిజంగానే ఒక సర్ప్రైజ్ లో ఉంది. ఎస్ అండి, కొంచెం అల్లం కూడా వేసాం కదా, సో అది కూడా కరెక్ట్ గా సరిపోయింది. మరి ఎక్కువ ఘాటు తెలియకుండా. ఆ కొబ్బరి పాల కమ్మదనము అంటే మనం వేసుకుంటే, మనం ఎందులో ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో మనం బేసిక్ గా ఆ టేస్ట్ కోసం చూస్తూ ఉంటాం కదా, అలా పర్టికులర్ గా ఒక టేస్ట్ లేకుండా కొంచెం డిఫరెంట్ గా మిక్సింగ్ లో. ఓ, అందుకనే దీని పేరు సర్ప్రైజ్ అని పెట్టారు. నేను ఇంకా జనరల్ గా మనం ఏదో జ్యూస్ అని అనుకోవచ్చు కదా అనుకున్నాను కానీ. సో నైస్. సో మనం యాడ్ చేసిన కాంబినేషన్స్ అన్ని ఒక డిఫరెంట్ టేస్ట్ తీసుకొచ్చాయి. బాగుంది రాజు గారు, నైస్ సర్ప్రైజ్. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చర్మం పగిలి పెరపెరలాడుతున్నట్లయితే పెరుగుని చర్మానికి పట్టిస్తే గనక ఆ పెరపెరలాడడం తగ్గిపోతుంది, మంట తగ్గుతుంది, అలాగే చర్మం మృదువుగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఓకే, సో మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీ అండి. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కుమారి, అది గుంటూరు జిల్లా బట్టిప్రోల్ నుంచి వచ్చాను. ఓకే, వెరీ గుడ్, నైస్. కుమారి గారు, నేను టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాను. ఓ, మీరు టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటారా? సో స్కూల్లో, కాలేజా? స్కూల్లోనే, స్కూల్ కి లోయర్ సెక్షన్ టీచర్ గా చేస్తాను. ఓకే, నైస్. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు గీత. గీత, సేమ్ పించ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి వస్తున్నాను. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందండి? మేము ఇద్దరం సిస్టర్స్. చెల్లెల్లా? ఓకే, సో మరి రెడీయా ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో మీ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో చూద్దామా ఇందులో ఏముందో ఈరోజు. బీరకాయ నాకు ఇష్టం. సేమ్ టు యు మేడం. మీకు కూడా ఇష్టమా? చాలా ఇష్టం. బాగుంటుంది కదా, ఎంత కమ్మగా ఉంటాయో బీరకాయతో కూరలు. సో చక్కగా బీరకాయతో మీకు తెలిసింది ఏదైనా కూడా మంచి రుచికరమైన వంట ఈ రోజు చేసి చూపించాలి. ఓకేనా? సో మరి ఏం చేయొచ్చో బీరకాయతో ఫాస్ట్ గా ఆలోచించేసుకోండి, మనం వంటలు మొదలు పెట్టేద్దాం. ఓకేనా? ఓకే. కుమారి గారు ఏం చేస్తారు? బీరకాయ తొక్కు మామిడికాయ కాంబినేషన్ పికిల్, చట్నీ. బీరకాయ పొట్టుతోనా? బీరకాయ పొట్టు మామిడికాయతో చట్నీ. ఓకే, సో అయితే ఇప్పుడు ఏమనుకుందాం, దీని బీరకాయ పొట్టు మామిడి పచ్చడే, అంతేనా? ఓకే, సో చేసేస్తారా పచ్చడి? ఓకే ఓకే, మరి బీరపొట్టు మామిడి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరపొట్టు మామిడి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ పొట్టు 1 కప్పు, మామిడికాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి బీరపొట్టు మామిడి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కుమారి గారు మొదలు పెడదామా? సో ఫస్ట్ అన్ని వేయించుకోవాలా మనము? అవునండి. ఆయిల్. ఓకే, ఫస్ట్ ఎండుమిర్చి వేయించేద్దాం. ఆ చెక్కగీడు తీసుకోండి. ఏదో దేవుడికి కనుక పెట్టేటప్పుడు వేస్తామే, అంతేలేండి. పూజలు చేసి అలవాటు, పొయ్యి కూడా దేవుడు లాంటిదే కదా. పూజలు చేసి అలవాటు అయిపోయి వంటల్లో కూడా అలా వచ్చేసిందా? సో మనకి ఇందులో కారం అంతా ఎండుమిరపకాయలేనా అండి? పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను కొంచెం. ఇందులో వేసేస్తారా? పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం జీలకర్ర, పచ్చిపప్పు,
పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు, 2 వెల్లుల్లి రెప్పలు ఓకే, ఒక ప్లేట్లో తీసేసుకొని ఇవన్నీ తీసేద్దామా? ఆ ఎండుమిర్చి బౌల్ ఖాళీ చేయండి చెప్తా. ఇది ఇక్కడ పెట్టేసి బౌల్ లేపి దాంట్లోకి లాగేసేయండి. ఓకే. నెక్స్ట్ బీరపొట్టు వేయించాలి. వేసి ఇది కొంచెం మనకి మెత్తబడాలా? కొంచెం మెత్తబడితే వేగినట్టుగా బాగుంటుంది. ఇందులో ఏమైనా వేస్తారా? మామిడి గుజ్జు ఇది మగ్గిన తర్వాత కాస్త. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టాలా సపరేట్ సపరేట్ గానా? మొత్తం కలిపి ముందు బీరపొట్టు ఇవి వేయించినవి అన్ని మిక్సీ పట్టిన తర్వాత ఒక ట్రిప్, తర్వాత మ్యాంగో వేసి మ్యాంగో తురుము. ఇప్పుడు ఈ తురుము మనం వేయించక్కర్లేదా? అక్కర్లే, లాస్ట్ కి పోపు పెట్టుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేట్టుగా ఒక 2 మినిట్స్. సో అయితే జస్ట్ బీరపొట్టు ఒకటి వేయించాలి, మామిడికాయ ఇది మనము వేయించక్కర్లేదు. అక్కర్లేదు. ఓకే ఓకే. సో అయితే ఇది వేగాలి కదా మనకి కొంచెం సేపు. సో మీరు టీచర్ కాబట్టి మీకు చక్కగా, మీకు కూడా అన్ని హాలిడేస్ కదా? అవునండి. సో బట్టి ప్రోల్లో ఉంటారన్నమాట. సో మీ సిస్టర్ దగ్గరకు వచ్చారా? హాలిడేస్ కి నైస్. మీ వారేం చేస్తుంటారు కుమారి గారు? మాది మా వారి బిజినెస్ అండి. ఆయన పేరేమిటి? శ్రీనివాసరావు. మా బాబుకి మీరు చాలా ఇష్టం అండి, మీ యాంకరింగ్ చాలా సూపర్ గా ఉంటుంది. ఏం చదువుతున్నాడు మీ బాబు? మా బాబు 7th క్లాస్ కంప్లీట్, 8th క్లాస్ కి వస్తాడు. ఏం పేరు? గణేష్. గణేష్. ఓకే నైస్. సో మనకి బీరపొట్టు వేగితే ఇంకా అన్ని కలిపి మిక్సీ పట్టేసుకోవటం అంతే. కుమారి గారు చూద్దామా? వేగిందండి. సరిపోతుందా? సరిపోతుంది. ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేస్తే ఓకే. వదిలేసాను, పర్వాలేదు. సో ముందు మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు అవన్నీ కలిపేసేసి ఒక ట్రిప్ వేసిన తర్వాత మామిడి గుజ్జు వేయాలి. ఓకే. సో దీంట్లో సాల్ట్ ఏమీ యాడ్ చేసుకోరా? సాల్ట్ కొంచెం, తగినంత పసుపు, కొంచెం కొత్తిమీర. ఓకే, కొత్తిమీర అంతేనా? ఓకే, గ్రైండ్ చేయండి. చాలండి, చాలు. మామిడి గుజ్జు వేసింది. ఇది ఇంకొంచెం సాల్ట్ ఏమైనా యాడ్ చేసుకుంటారా? ఇందాకటిది సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. అంటే మామిడి గుజ్జులో కొంచెం సాల్ట్ వేసాను, నల్లబడకుండా ఉంటుందని. ఓకే. చాలండి. వాటర్ ఏం అక్కర్లేదా ఇందులో? ఇది 15 రోజులైనా నిల్వ ఉంటుంది. సో కాబట్టి మనం నీళ్ళు అది కలుపుకోకుండా పెట్టుకోవాలి. వేయించిందే కాబట్టి. సో కుమారి గారు ఇప్పుడు పోపు పెట్టేసుకుందామా? స్టవ్ ఆన్ చేశాను ఇందాక, వేసుకోండి ఆయిల్. తగ్గించు. మళ్ళీ పోపులో కొంచెం ఎండుమిర్చి, పోపు దినుసులు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, నెక్స్ట్ వెల్లుల్లి రెప్పలు. పోపు వేగిన తర్వాత ఈ చట్నీ దానిలో వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించాలా? 2 seconds వేయించేస్తే సరిపోతుంది. వేసేసేయండి, పోపు మళ్ళీ నల్లగా అయిపోతుంది.
సో మామిడికాయలు దొరికినప్పుడు మనం ఉట్టి బీర పొట్టు కాకుండా ఇలా మామిడికాయ కాంబినేషన్ లో చేసుకుంటే బాగుంటుందేమో కదా? చాలా బాగుంటుందండి మామిడికాయ కాంబినేషన్. యా. చాలా హెల్దీగా కూడా ఉంటుంది. కలిపేసుకోండి ఒకసారి శుభ్రంగా పోపు అంతా కలిసేలాగా. ఇంకా ఆఫ్ చేసేది. ఇంగువ స్మెల్ బాగా వస్తుంది. బౌల్లోకి తీసిన తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్. కొత్తిమీరతో గార్నిష్. ప్లేట్ బాగా డెకరేట్ చేశారు. బీరపొట్టు మామిడి చట్నీ రెడీ. ఓకే, మరి బీరపట్టు మామిడి పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరపట్టు మామిడి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బీరపట్టు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన పోపు మిశ్రమం, బీరకాయ పొట్టు, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. దీనిలో మామిడికాయ తురుము వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీరపొట్టు మామిడి పచ్చడి రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. స్నానం చేసే నీళ్ళలో పుదీనా ఆకుల్ని పొడి చేసి ఆ పొడిని కలుపుకుని ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రోజంతా శరీరం ఫ్రెష్గా హాయిగా అనిపిస్తుంది. సో మీరేం చేస్తున్నారు వంట? బీరకాయ పప్పు. బీరకాయ పప్పు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఓకే అండి, మరి బీరకాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, చింతపండు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా గీత గారు? ఓకే. కందిపప్పు ఇదంతా ఉడికించుకోవాలా? కందిపప్పు కందిపప్పు కొంచెం వాటర్ వేయాలి. ఓకే, సో పప్పు ఇందులో ఇంకేమైనా యాడ్ చేస్తారా? బీరకాయ, ఓకే, టొమాటో, మిర్చి బాయిల్ అయినాక పసుపు ఇంకేం అక్కర్లేదా? ఇప్పుడు కాదు. సో ఇప్పుడు ఇవంతా మనకి ఉడకాలన్నమాట. ఓకే, యాక్చువల్ గా మనం ఇది కుక్కర్ లో కూడా పెట్టేసుకోవచ్చు కదా? కుక్కర్ లో పెట్టేసుకోవచ్చు. మొత్తం అన్ని బీరకాయ, పప్పు, టొమాటో, పచ్చిమిర్చి ఇలా ఉడికితే విడిగా ఉడికితే బాగుంటుంది. ఓ, ఇలా ఉడికితే బాగుంటుందా? అవును, మనకి కొన్ని అలా చేసుకున్న వాటికి ఇలా చేసుకున్న వాటికి తేడా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఇది ఉడికితే నెక్స్ట్ ప్రాసెస్ కదా. సో వెయిట్ చేద్దాం. సో గీత గారు మీరేం చేస్తూ ఉంటారండి? నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్ చేస్తున్నారా? మీ వారు ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తున్నారు. పేరేమిటి? విజయ్ కుమార్. పిల్లలు ఉన్నారా? 2 పాపలు. వెరీ గుడ్. అక్షయ, శర్వాణి. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 8th క్లాస్, చిన్న పాప అంత పెద్ద పాప ఉందా మీకు? 8th కదా? 8 years. మా పాపకి 8 years, పెద్ద పాపకి, చిన్న పాపకి 5 years. వెరీ గుడ్, నైస్. అమ్మా టెన్షన్ పడకండి, టెన్షన్ పెట్టకండి. నాకు సడన్గా డౌట్లు ఎక్కువ వచ్చేస్తాయి మళ్ళీ. సో ఇప్పుడు ఇది సరిపోతుందా ఇలాగా? ఇంకొక 5 minutes. మనము అంటే పోపు రెడీ చేసి పెట్టుకోవచ్చా, లేకపోతే అయిన తర్వాతే చేసుకోవాలా? దీంట్లో అందులోకి చింతపండు. ఓ అవును, ఇందాకే చింతపండు కూడా వేసి శుభ్రంగా ఉడిపోయేదిగా. అట్లా కదా? అలా కాదు, ఇలాగేనా? ఉడకదు పులుపుకి ఉడకదు కదా? ఉడకదు. తెలుసు నాకు కూడా, కాకపోతే అప్పుడప్పుడు మర్చిపోతుంటాను. మీకు రోజు చేయించి ప్రాక్టీస్ ఎక్కువ కదండి. అవును, కారం చేయడం కంటే చేయించడం ప్రాక్టీస్ ఎక్కువ. సో సరిపడా కారం వేశారు. నెక్స్ట్ ఉప్పు, ఓకే. మీ ఇద్దరేనా అండి సిస్టర్స్, ఇంకా ఉన్నారా? మేమంతా 4 members. అందరు సిస్టర్సేనా? సో పసుపు. సో ఇప్పుడు మనము సరిపోతుందా అండి ఇది? సరిపోతుంది. పోపు వేసేస్తుంది.
సో పప్పుకి అంటే పోపు మనం చాలా సింపుల్ గా పెట్టేసుకోవచ్చు కదా. మళ్ళీ దీంట్లో కూడా పప్పులు యాడ్ చేస్తున్నారా? మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఆహా, నేను ఉట్టి ఆవాలు జీలకర్ర వేసుకుంటారేమో అనుకున్నాను. మినపప్పు కూడా వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఓకే, వేయండి. ఎండుమిర్చి, ఆగండి, పట్టని అడ్డం పెట్టుకోవాలి, వేయండి. ఓకే, ఇంగువ. పప్పుల్లో సాంబారుల్లో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, పచ్చళ్ళలో. జస్ట్ ఇంగు పప్పు పెట్టుకున్నా మనకి పప్పుకి ఆ టేస్ట్ చాలా అనేది టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఓకేనా? అది దీనిలో వేసి, అది దీనిలో ఇది దానిలో వేసి నేను వేస్తాను. ఒక నిమిషం, కట్టేనా ఇంకా స్టవ్? కట్ చేసి కంప్లీట్. వావ్, నైస్. ఇంగువ మంచి స్మెల్ వస్తుంది. బీరకాయ బాస్కెటా? బీరకాయ బాస్కెట్. నైస్. మేము ఒకదాంతో చూపిస్తే మీరు మిగతా వాటితో ఇలా భలే క్రియేటివ్ గా చేస్తున్నారే. రాజుగారు చెప్పినవన్నీ చేస్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. నైస్. సో ఫైనల్ గా కొత్తిమీర వేసేసారా? ఓకే, రెడీ. బీరకాయ పప్పు గుమ్మగుమ్మలాడే పట్టుకోండి. మళ్ళీ నాకే ఇస్తారుగా, ఇవ్వండి. కమ్మటి బీరకాయ పప్పు రెడీ. మనం గీతలు అయితే మాత్రం అది కూడా బీరకాయ పప్పు అయిపోతుంది. ఓకే అండి, మరి బీరకాయ పప్పు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బీరకాయ పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ పప్పు తయారు చేసే విధానం: ఒక పాన్ లో కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బీరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో చింతపండు, కారం, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని బీరకాయ పప్పు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే, బీరకాయ పప్పు రెడీ. ఓకే అండి, మరి బీరకాయతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉంది అండి ఇవాళ విన్నర్ ఎవరో చెప్పేస్తారు రాజు గారు. సో రాజు గారు, ఒకటేమో బీర పొట్టు మామిడి కాంబినేషన్ లో పచ్చడి, ఓకే, ఇంకోటి బీరకాయ పప్పు. సో పచ్చడి చూసేద్దాం. ఓకే, ఘాటుగా చేశారు. ఘాటుగా అలాగే ఉంది, పుల్లగా బాగుంది. బాగుందండి, నైస్. సో ఇప్పుడు పప్పు చూద్దాం. పప్పు కదా, బాగుంది, చక్కగా కమ్మగా, నైస్. సో విన్నర్ని రాజుగారు డిక్లేర్ చేస్తారు. సో రెండు కూడా బాగానే ఉన్నాయి. అంటే ఇక్కడ మామిడి కాంబినేషన్లో వేసి కొంచెం డిఫరెంట్గా చేశారు. Variety గా. సో రెగ్యులర్గా అది అంటే బీరకాయ చాలా మంది ఇళ్ళలో కూర పప్పు ఏదో చేసుకున్నప్పుడు ఆ తొక్కతో ఇలా పచ్చడిలో కూడా అంటే Plain గా చేసేస్తూ ఉంటారు. ప్లెయిన్ గా చేస్తూ ఉంటారు. ఇలా మామిడి కాంబినేషన్లో బాగుంది. ఓకే, సో కొంచెం కారం ఘాటుగా ఎక్కువగానే వేస్తారు. అంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్ని అన్ని వేసేటప్పటికి వేసరికి కొద్దిగా కొంచెం పులుపు పెరిగింది, అలాగే కొంచెం కారం కూడా పెరిగింది. సో ఇక్కడ పప్పులో కూడా కొంచెం పులుపు కొద్దిగా తగ్గితే బాగుండేది. చింతపండు ఉంది, కొంచెం తగ్గవచ్చు. కొంచెం పప్పు క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువగానే వేశారు మీరు. బీరకాయ తగ్గి పప్పు పెరిగిపోయింది. సో కొంచెం అది కూడా బ్యాలెన్స్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా తగ్గొచ్చు కొద్దిగా. ఓకే, సో రెండు కూడా బాగున్నాయి. సో ఈరోజు రెండిట్లో కొంచెం బెస్ట్గా పచ్చడి, బీరపొట్టు మామిడి పచ్చడి. సుకుమారి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఓకే, సో కుమారి గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో
సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. గీత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ మేడం. యూ వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. బీరకాయతో 2 కూడా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సమ్మర్ అనగానే ఆవకాయ ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా, అయితే ఆవకాయని నిల్వ చేసుకునేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ఆవకాయని జాడీలో పెట్టిన తర్వాత పైనుంచి కొద్దిగా బెల్లాన్ని అలా చల్లినట్లయితే బూజు పట్టకుండా ఉంటుంది. ఓకే, మరి వాళ్ళ 4 వెరైటీస్ ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన పొట్లకాయ కుర్మాలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. సమ్మర్ లో ఎక్కువ తీసుకోవాల్సిన వెజిటబుల్స్ లో మనకు సొరకాయ, గుమ్మడికాయ, తర్వాత కర్బూజా, వీటితో పాటుగా మనకు ఈ పొట్లకాయను కూడా మనం చేర్చుకోవచ్చు. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సరిగ్గా మనం కుర్మా ఎలా చేయాలో ఇందులో చూపించారండి. ఏంటంటే కొబ్బరి తక్కువగా, పెరుగు గసగసాలు ఎక్కువ తీసుకుంటూ చేసుకుంటే మరీ మరీ మంచిది. ఎంత మంచి రెసిపీ అంటే మనకు పెరుగు కూడా ఇందులో ఉండడం మూలాన మనకు ఇంకా మరి కాస్త కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డీహైడ్రేషన్ అవ్వకూడదంటే పొట్లకాయ, పెరుగు ఎలా ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి ఈ సీజన్లో, వాటర్ కూడా అలాగే మనం తీసుకుంటేనే చక్కగా మన బాడీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కొంతమంది పిల్లల్ని మనం సమ్మర్ క్యాంప్స్లో కూడా వేస్తూ ఉంటామండి, వాళ్ళకి ఇంకా వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో దే హ్యావ్ టు బీ ఆల్ ద మోర్ కేర్ఫుల్. సో వాటర్ ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు మనం పెట్టుకోవాలి. బాగుందండి రెసిపీ. అలాగే సమ్మర్ స్పెషల్లో కూడా చాలా మంచి రెసిపీ చూశారు. మెలన్ గ్రేప్ సర్ప్రైజ్, ఇలాంటివి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. వాటర్ మెలన్ని జ్యూస్ చేయాలంటే చాలా ఈజీ అండి. అసలు చేత్తో కూడా మనం క్రష్ చేసేస్తే ఒక జ్యూస్ లాగా అయిపోతూ ఉంటుంది. వైట్ గ్రేప్స్తో, హనీతో ఈ రెసిపీ మనం ట్రై చేసుకున్నాం అనుకోండి, ఇంకా అల్టిమేట్. సో ఒక చిన్న బాటిల్లో వాటర్, ఒక చిన్న బాటిల్ అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నామనో లేకపోతే హెవీ గేమ్స్ ఉదయాన్నే ఆడుతున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ మనం ఇలాంటివి వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. అండ్ బాడీ కూడా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఊరించే వంటలో కూడా మనకి ఈ సీజన్లో చాలా యూస్ఫుల్ రెసిపీస్ చూస్తున్నామండి. ఎక్సలెంట్. అసలు అంటే మనకి ఇలా చూపిస్తూ ఉంటే గుర్తు చేసినట్టు ఉంటుందండి. అంటే పైల్ డ్రైవింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక్కసారి వింటే సరిపోదు, మనం మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే అది ఎక్కడో ఒక చోట మనకు పనిచేస్తూ ఉంటుంది. అలాగే బీరకాయ, పొట్లకాయ ఇలాంటి రెసిపీస్ కూడా మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకు గుర్తు చేసినట్టుగా ఉంటుంది. అవి ఫాలో చేస్తూ ఉంటాం కూడా. సో బీరకాయ పప్పు, అలాగే బీరకాయ పొట్టు మామిడి పచ్చడి. సో బీరకాయ పప్పులో బీరకాయ, కందిపప్పు, టొమాటోస్ అండ్ ఇంగువ. ఇంగువ ఈ సీజన్లో వాడడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు డైజెషన్ అసలే మందగిస్తుంది ఈ కాలంలో. సో అలాంటప్పుడు మనం ఈ ఇంగువ వాడామనుకోండి, మనకు ఎక్కువగా శ్రమ లేకుండా, అంటే గ్యాస్ ఫార్మేషన్ లేకుండా ఉంటుంది. బీరకాయ పప్పులో వాడేటప్పుడు కూడా కాస్త పొట్టు ఉంచి వాడితే మరీ మరీ మంచిది. అంటే ఇప్పుడు స్క్రేపర్స్ వచ్చేసినాయి కాబట్టి మొత్తం స్క్రేప్ చేసేసి గ్రీన్ పోర్షన్ అంతా కూడా వైట్ పోర్షనే వాడుతున్నాం. దట్ ఇస్ నాట్ కరెక్ట్. కాస్త ఆ గ్రీన్ పోర్షన్ కూడా ఉంచితేనే, అంటే అందులోనే మనకు ఎంతో వాల్యుబుల్ సాల్యుబుల్ ఫైబర్. అంటే వాల్యుబుల్ అనే ఎందుకంటున్నానంటే పీచులో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి సాల్యుబుల్, మరొకటి ఇన్సాల్యుబుల్. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ రకమైన పీచు తీసుకుంటే బాడీకి దాన్ని హ్యాండిల్ చేసే విధానం అర్థమవుతుంది. సో చాలా బాగుందండి. ఇక పచ్చడి విషయానికి వస్తే ఇంకా అల్టిమేట్ అండి. మీరు ఎక్కువ కూడా మనం ఎండాకాలంలోనే పచ్చళ్ళు లేకపోతే ఊరగాయలు ఎందుకు తీసుకుంటాము? అందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఉప్పు ఎక్కువ ఉంటే మంచిదా చెడా ఈ కాలంలో అంటే, మనం చెమట ఎక్కువ వచ్చేటప్పుడు ఏమవుతుందండి, ఉప్పుగా ఉంటుంది చెమట కూడా. అంటే బాడీలో ఉన్న సోడియం కూడా బయట వచ్చేస్తుంది అనమాట. సో ఆ టైంలోనే ఈ పచ్చళ్ళు ఇవి ఎందుకు తింటారంటే ఆ డీహైడ్రేషను, ఆ సోడియం లాస్ లేకుండా ఉండడానికి. మీకు బాగా చెమట పట్టింది అనుకోండి, బాగా ఎనర్జెటిక్గా 2 days ఆడారు, నీళ్లు తాగలేదంటే డెఫినెట్గా మీరు పడిపోతారు సెకండ్ డే లాస్ట్లో. ఎందుకంటే సోడియం లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలాంటి తాజా పచ్చళ్ళు మరీ సూపర్ అండి. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. మీకు ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజ్ గారు ఈరోజు 2 కూడా మంచి టేస్టీ వెరైటీస్ చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.